గుడికి వెళ్లగానే దేవుడికి పాలు పెరుగు తేనెతో అభిషేకం చేయడం మనం చూస్తూనే ఉంటాం. అసలు ఇవన్నీ దేవుడికి ఎందుకు అర్పిస్తారో, దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? గర్భగుడిలోని వేడిని తగ్గించి విగ్రహాన్ని చల్లబరచడానికే ఈ అభిషేకం. అందుకే అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః అంటారు. అభిషేక ధారను చూస్తే మనసు లగ్నమై ఏకాగ్రత కుదురుతుంది. కోరికలు తీరి మనశ్శాంతి లభించడానికి ఇదొక అద్భుతమైన మార్గం. అభిషేకాల వల్ల ఉపయోగాలు చూద్దాం. శుద్ధ జలం. స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తే మనసులో ఆందోళనలు తగ్గి పరమ ప్రశాంతత దొరుకుతుంది. పాపాలు ప్రక్షాళనవుతాయి. రెండోది ఆవు పాలు. ఎవరైతే ఆవు పాలతో అభిషేకం చేస్తారో వారికి దీర్ఘాయుష్షు కలుగుతుంది. ముఖ్యంగా సంతానం లేనివారు పాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది. మూడవది పెరుగు. పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. మనకు మన పిల్లలకు మంచి బలం దృఢత్వం కలగాలంటే పెరుగుతో అభిషేకం జరిపించాలి. నాలుగవది ఆవు నెయ్యి. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. అంతేకాదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఐదవది తేనె. తేనెతో అభిషేకం చేస్తే ముఖంలో తేజస్సు పెరుగుతుంది. ముఖ్యంగా సంగీతం నేర్చుకునేవారు, విద్యార్థులు తేనెతో అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే తేనె వాక్కుని శుద్ధి చేస్తుంది. మధురమైన కంఠం కోసం, విద్యాభివృద్ధి కోసం, జీవితంలో దుఃఖం పోయి ఆనందం రావడానికి తేనె శ్రేష్ఠ. ఆరవది పంచదార. పంచదారతో అభిషేకం చేయడం వల్ల పరస్పర విరోధాలు తగ్గుతాయి. శత్రువుల నుంచి ఉండే ఇబ్బందులు తొలగిపోయి అందరితో స్నేహం పెరుగుతుంది. ఏడవది పండ్ల రసాలు. రకరకాల పండ్ల రసాలతో దేవుణ్ణి తడిపితే మన జీవితం కూడా సిరి సంపదలతో తులతూగుతుంది. మృత్యుభయం పోగొట్టడానికి కూడా ఇది చేస్తా. ముఖ్యంగా చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు చెరుకు రసంతో అభిషేకం చేయించడం చాలా మంచిది. ఎనిమిదవది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మన కోరికలు నెరవేరి సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. తొమ్మిదవది గంధం. సువాసన వెదజల్లే గంధంతో అభిషేకం చేస్తే పుణ్యం వృద్ధి చెందుతుంది. లక్ష్మీ కటాక్షంతో పాటు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. పదవది విభూతి లేదా భస్మం. ఇది శివుడికి అత్యంత ప్రీతికరం. భస్మాభిషేకం వల్ల మహాపాపాలు కూడా నశించిపోతాయి. జ్ఞానం, వైరాగ్యం సిద్ధిస్తాయి. ఇవే కాకుండా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన పంచామృతంతో అభిషేకం చేస్తే ఈ 5 ఫలితాలు ఒకేసారి దక్కుతాయని ప్రతి. చివరగా అత్యంత పవిత్రమైనది బిల్వపత్రం. 3 ఆకులున్న ఈ మారేడు దళంతో శివుడిని పూజిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఇందులో కొలువై ఉంటుందని ప్రతీది. అభిషేకం పూర్తయ్యాక దేవుడిని పూలతో అలంకరించిన సుందర దృశ్యం. అభిషేకం అంటే కేవలం దేవుణ్ణి తడపడం మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని కడిగేసుకోవడం. అందుకే గుడికి వెళ్ళినప్పుడు అభిషేకం చూస్తే కళ్ళు తిప్పుకోలేం. ఆ సమయంలో మనసు పూర్తిగా దైవచింతనలో ఉంటుంది కాబట్టి మనం కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఏ ద్రవ్యంతో చేసినా చివరగా కావలసింది భక్తే. భక్తితో ఒక్క చుక్క నీరు పోసినా ఆ పరమాత్ముడు సంతోషిస్తాడు. ఇదే మన సనాతన ధర్మం చెప్పిన సత్యం. ఎందుకంటే తేనె వాక్కుని శుద్ధి చేస్తుంది. మధురమైన కంఠం కోసం, విద్యాభివృద్ధి కోసం, జీవితంలో దుఃఖం పోయి ఆనందం రావడానికి తేనె శ్రేష్ఠ. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన దైవమర్మం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.